మనకి పండగలు వరుసనే వస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిందే. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటువంటి పండగ మనకి దీపావళి. సాధారణంగా మన దేశం మొత్తం ఇండియా వైడ్ చాలా ఘనంగా జరుపుకునేటువంటి పండగల్లో ఈ దీపావళి కూడా ఒకటి. అయితే దీనికి అంటే కొన్ని పండగలకి కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉండవు, కొన్ని పండగలకి అన్ని రాష్ట్రాల్లోనూ సెలవులు ఉంటాయి. అది ఈ సహజం. సో అయితే దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఇప్పుడు దీపావళికి ఇండియాలో సెలవిస్తే అది పెద్ద విషయమేం కాదు. అమెరికా కూడా దీపావళికి సెలవిస్తే సో ఇది విషయమే కదా. సో అదే అనమాట ఇక్కడ. సో అమెరికా ప్రభుత్వం దీపావళికి సెలవు ప్రకటించడం జరిగింది, పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసింది. సో ఎక్కడ ఇది జరిగింది ఏంటి అంటే కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియాలో గత పార్లమెంట్ సెషన్స్లో దీనికి సంబంధించి అసెంబ్లీ సెషన్స్లో దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక బిల్ పాస్ చేశారు. ఈ బిల్ ఆమోదం పొందటం కూడా జరిగింది. రీసెంట్గా కాలిఫోర్నియా గవర్నర్ దీని మీద ఆమోద ముద్ర వేయటంతో సో ఇప్పుడు దీపావళికి కాలిఫోర్నియా రాష్ట్రంలో సెలవు ఇవ్వబోతున్నారు అధికారికంగా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇది అందరికీ తెలిసిందే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దీంట్లో ఇది 3వ స్టేట్, ఇప్పుడు దీపావళికి సెలవు ప్రకటించినటువంటి 3వ స్టేట్. గతంలో న్యూయార్క్, పెన్సిల్వేనియా ఈ 2 స్టేట్లు కూడా దీపావళిని అధికారిక సెలవుగా అమెరికాలో ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు కాలిఫోర్నియా కూడా దీపావళికి అమెరికాలో అందరికీ అధికారిక సెలవుగా ప్రకటించడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాలిడే. సో అమెరికా కూడా ఇండియా పండుగలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి.